మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని చిత్తం చేయవారు పొందు దీవెనలు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుని చిత్తం చేసిన అబ్రహాము ఎలాంటి దీవెనలు పొందారో మనం ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అయితే ఈ అబ్రహాం చరిత్ర ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుందండి. దాదాపు 23 వరకు ఉంటుంది. ఇంకా తర్వాత కూడా ఆ మాటకు వస్తే ఆదికాండం నుంచి అబ్రహాం యొక్క పేరు దర్శన గ్రంథం వరకు ప్రతి చోట వినపడుతుందన్నమాట. దేవుడు అబ్రహాంని స్నేహితుడు అని పిలుస్తాడు. అంటే అంతగా దేవునితో నడిచాడు. స్నేహితులు అంటే హృదయాన్ని పంచుకుంటారు కదా. దేవుడు తన హృదయాన్ని అబ్రహాంతో పంచుకుంటాడు. ఇలా చెయ్యి అన్నప్పుడు ఎప్పుడు కూడా దేవునికి అబ్రహాం విధేయిస్తాడండి. ఎలా విధేయిస్తున్నాడో అలా ఆయన దీవెనలు పొందుతున్నాడనమాట. మనం దేవునికి విధేయించినప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుతాము. ఇది బైబిల్ సారాంశం అండి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 1-2 వచనాలు లేదా 14 వరకు మీరు చూస్తే అక్కడ మోషే ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడతాడు. మోవాబ్ మైదానంలో 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం తర్వాత 40వ సంవత్సరం 40th ఇయర్ 11th మంత్ వాళ్ళకి 2వ మారు ఉపదేశం చేస్తాడనమాట. మొదటి ఉపదేశం సినాయి పర్వతం దగ్గర, 2వది మోవాబు మైదానంలో. అందువల్ల గ్రంథాన్ని ద్వితీయ ఉపదేశ కాండము అంటారండి. అప్పుడు 28వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు దేవునికి విధేయించి ఆయన ఆజ్ఞలను పాటించిన ఎడల ఈ క్రింది దీవెనలన్నీ కూడా మీ పైకి దిగి వస్తాయి. పరలోకం నుంచి ఆశీర్వాదాల వర్షం మీ మీద కురవాలి అంటే మీరు దేవుని మాటకి లోబడి జీవించాలండి. మీరు 128వ కీర్తన చదువుకున్న 112 చాలా కీర్తనలో కూడా అలాగే ఉంటుందన్నమాట. సో దేవుడు పిలిచిన మొదటి మిషనరీ సువార్థికుడు ఎవరు అనంటే బైబిల్లో అబ్రహాం అండి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము ఊరు అనే ఊరిలో నివసిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు తెరా. ఆయనకి 3 కుమారులు. అందులో పెద్ద కుమారుడు అబ్రహాము, తర్వాత హారాను, తర్వాత నాహోర్ అన్నమాట. ఈ 2వ కుమారుడు హారాను, లోతు, ఆ తర్వాత ఇంకా 2 ఇస్కా మిల్కా అనే కుమార్తెలు. వాళ్ళు జన్మించిన తర్వాత అయినా మరణిస్తాడు. సో తెరా, మరి అబ్రహాము, నాహోరు, ఇంకా 2వ కొడుకు చనిపోయాడు. ఈ 2వ కొడుకే లోతు. అబ్రహాంకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ ప్రేమ బంధం అన్నమాట, తండ్రి కొడుకుల బంధం వస్తుందండి. ఆదికాండం 11వ అధ్యాయంలో 27 నుంచి అబ్రహాం వాళ్ళ నాన్న యొక్క పేరు, వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు, వాళ్ళ కుటుంబం అన్నమాట, తెరా వంశం గురించి వ్రాయబడి ఉంటుంది. దాదాపు ఆ టైంలోనే యోబు చరిత్ర జరుగుతుందండి. అంటే అబ్రహాం కంటే ఒక తరం ముందుగా తీసుకోవచ్చు. యోబు గ్రంథము దీనికంటే ముందు జరిగింది అని బైబిల్ పండితులు ఎందుకు అభిప్రాయపడతారంటే, ప్రతి గ్రంథంలో కూడా ఆది గ్రంథంలో ఆది కాండంలో అబ్రహాం పేరు ఎప్పుడైతే వచ్చిందో, దేవునితో కలిసి నడుస్తున్నాడో, ప్రతి గ్రంథంలో అబ్రహాం పేరుంది, ఒక్క యోబు గ్రంథంలో తప్ప. కనుక దేవుడు అబ్రహాంని పిలవక ముందే యోబు చరిత్ర జరిగిండొచ్చు. అబ్రహాం నివసించిన ఊరు, యోబు నివసించిన ఊజు ప్రక్కనే ఉంటాయన్నమాట. ఇప్పుడు నార్థన్ ఇరాక్, ఉత్తర ఇరాక్లో అబ్రహాం నివసించిన ఊరు అనే పట్టణం ఉంది. దేవుని యొక్క పిలుపు వస్తుంది. మీరు జాగ్రత్తగా విని జాగ్రత్తగా చదవండి. దేవుడు మనతో మాట్లాడతారండి. మెల్లగా చదవాలి.
ఆ చదివేటప్పుడు వేరే ఏమీ ఉండకూడదు, సెల్ ఫోన్స్, మనుషులు ఎవరు ఉండకూడదు. మోషే మనం రేపు చూస్తాము, సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఆయన 2 మార్లు 40 దినాలు ఉంటాడు. అంతేకాదు 8 సార్లు అండి కొండెక్కుతాడు, దేవునితో ఉంటాడు, దేవుడు చెప్పింది వింటాడు, రాస్తాడు, కిందికి వచ్చి ప్రజలకి బోధిస్తాడు. అలా మీరు కూడా దేవుడు చెప్పింది చదవండి, రాయండి, పాటించండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. వేరే ఏ మార్గం లేదండి. ఈ లోకంలో ఆశీర్వాదాలు కావాలంటే పాత నిబంధనలో, అలాగే పరలోక ఆశీర్వాదాలు, మరి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే నూతన నిబంధన, అన్నీ కూడా పాటించాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆదికాండం 12వ అధ్యాయానికి వద్దామండి. మనందరం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అబ్రహాం వాళ్ళ ఊరికి వెళ్ళాలి. దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, అబ్రహాము ఇదిగో నీ పుట్టింటిని, నీ చుట్టుపక్కలని, నీ దేశము అందరినీ విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను, నీ పేరు ప్రపంచమంతటా కూడా వ్యాపించేలాగా చేస్తాను, నీ ద్వారా భూలోకంలో ఉన్న అందరినీ నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అని 7 ఆశీర్వాదాలు, 7-fold బ్లెస్సింగ్ ఇస్తాడండి. ఇన్ని ఆశీర్వాదాలు అన్నమాట, ప్యాకేజ్ అంటాను చూడండి. ఇప్పుడు ఏం చేశాడంటే అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరాను. ఇమీడియట్ ఒబీడియన్స్ అనమాట. నువ్వు ఇదంతా విడిచిపెట్టి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎక్కడికి ప్రభా, ఎందుకు ప్రభా, నో క్వశ్చన్స్ ఎట్ ఆల్, దట్ ఈస్ ట్రస్ట్ అన్నమాట. సో దేవుడు నడుస్తూ ఉన్నాడు, దేవుని వెనకాల అబ్రహాము, వెనకాల ఆయన భార్య సారా, ఇంకా లోతు ఆయన భార్య పిల్లలు కూడా అన్నమాట. దేవుడు చూపించినట్లుగా ఊరును విడిచిపెట్టి హారాన్, అయితే వాళ్ళ తండ్రి, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ వస్తారనమాట. అక్కడి తర్వాత దేవుడు మళ్ళా పిలిస్తే ఇంకా హారాన్ నుంచి దేవుడు చూపించిన దేశానికి వస్తారు, కానా దేశం అండి. అప్పుడు కనానీయులు ఉంటున్నారు. క్రీస్తుపూర్వం 2000 షెకెం దగ్గర వరకు తీసుకొస్తాడు దేవుడు అనమాట. అప్పుడు దేవుడు అంటారు, నేను పిలవగానే వచ్చేసావు కదా, కాబట్టి నీకు ఆశీర్వాదం ఏంటంటే ఈ దేశాన్ని, కనానీయుల దేశాన్ని నీ సంతతికి నేను వారసత్వ భూమిగా ఇస్తాను. 12:7 అండి. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఉంటున్న దేశము ఒకప్పుడు క్రీస్తుపూర్వం 2000 అప్పుడు దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసిందనమాట. అబ్రహాము విధేయించాడు కనుక ఆయన పిల్లలే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలందరూ ఒక్క అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ తండ్రి దీవెనలు చూడండి, ఆయన విధించినందుకు అందరికీ ఆశీర్వాదాలు అన్నమాట. అట్లా ఆశీర్వాదాలు మొదలవుతాయండి. ఇంకా మీరు 13వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఒక ముఖ్యమైనది మనం నేర్చుకోవాలండి. ఇప్పట్లో మనందరం పాటించాల్సిందనమాట. అప్పుడు అబ్రహాము తర్వాత లోతు ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు కదండి. అయితే అక్కడ వాళ్ళకి చాలా గొర్రెలు ఉంటాయి. అబ్రహాం వాళ్ళు గొర్రెల కాపర్లు అనమాట. అబ్రహాంకి ఉంటాయి, లోతుకి ఉంటాయి. ఆ గొర్రెలు కాచేటప్పుడు పని వాళ్ళు పోట్లాడుకుంటారు. పోట్లాడుకొని వచ్చి ఎవరికి చెప్తారు? పని వాళ్ళు పోట్లాట వస్తే అమ్మ వాళ్ళకి చెప్తారు. అబ్రహాం పని వాళ్ళు వచ్చి సారాకు చెప్తే లోతు పని వాళ్ళు వచ్చి లోతు భార్యకు చెప్తారు. అప్పుడు ఈ అత్త కోడలు ఇద్దరు మూతులు ముడుచుకుంటారు అనుకోండి, కోపం వచ్చేసి. అప్పుడు అబ్రహాం అది గమనించి లోతుని తీసుకొని ఇంట్లో ఏం మాట్లాడకుండా పొలానికి తీసుకెళ్ళి మధ్యలో నిలబడతారు. వాళ్ళకున్న పొలం అన్నమాట. ఏమంటాడంటే ఆదికాండం 13:8 మన అయిన వాళ్ళం, రక్త సంబంధులం కాబట్టి మనం పోట్లాడుకోకూడదు. మనం విడిపోవటం మంచిది, పోట్లాట రాకుండా. నీవు కుడివైపు తీసుకుంటే నేను ఎడం వైపు తీసుకుంటా, నువ్వు ఎడం వైపు తీసుకుంటే నేను కుడివైపు. నువ్వు ఏ పొలం కావాలో మధ్యలో నిలబడతారు ఇద్దరు. నువ్వు ముందు తీసుకో, నేను తర్వాత తీసుకుంటా. అప్పుడు లోతు ఇటు అటు చూస్తాడు. ఇటువైపు సోదోమ వైపు నీళ్ళు ఉంటాయి, బావులు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. అందువల్ల నేను ఇది తీసుకుంటా పెద్దనాన్న అని ఉంటాడు. సరే అయ్యా, మంచిగా ఉండండి నువ్వు, అమ్మాయి, పిల్లలు అని ఇంటికి వచ్చి ఇంకా సారాకు చెప్పుంటాడు. ఎందుకంటే లోతు అన్ని సర్దుకుంటున్నాడు సామాను, భార్య, పిల్లలు వాళ్ళందరూ సర్దుకొని వాళ్ళ పని వాళ్ళు
వాళ్ళ పశువులు గొర్రెలు అన్నీ వెళ్ళిపోతుంటే ఏంటండి ఏం జరిగింది సారా అడుగుంటుంది. అబ్రాహాం చెప్పుంటాడు, బాబు వెళ్ళిపోతున్నాడు, మనవరాళ్ళు వెళ్ళిపోతున్నారు, కోడలు వెళ్ళిపోతుంది. గుండెల్లో ఎంత బాధ ఉంటుందండి. తోడుగా దేవుడు అబ్రాహాంని మాత్రమే పిలిచిన ఆ బంధం అన్నమాట, ఆ రక్త సంబంధం. తమ్ముడు కొడుకుని తన కొడుకులాగా చూసుకున్నాడు. తనకి పిల్లలు లేరు, తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఆ సోల్ టైతో తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోతున్నారనమాట. వాళ్ళు అలా వెళ్తుంటే నేను అనుకుంటాను, అంటే ఆత్మ కన్నులతో దేవుడు చూపిస్తారు ఎలా ఎంత బాధపడుతూ చూసిందో. అబ్రాహాం కూడా బాధపడ్డాడు, కానీ మరి సమాధానంగా పెద్దనాన్న నన్ను ఇట్లా తీసుకొని వచ్చి అన్యాయం చేశాడు అనకుండా నువ్వు ముందు తీసుకున్నానా అని చెప్పాడు. చూడండి, మనం కూడా మన కుటుంబాల్లో అన్నదమ్ముళ్ళు ఎంత పోట్లాడుకుంటున్నారండి. కొంతమంది చిన్న దాని కొరకు నేను కొన్ని విన్నాను. చిన్న కాంపౌండ్ వాళ్ళ దగ్గర పోట్లాట పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరికి మరి పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి. ఒకవేళ మీకు పోట్లాడుకొని ఆస్తి ఎక్కువ లాక్కున్నారేమో, కానీ ఆస్తి వచ్చి అన్న వెళ్ళిపోతే అన్న దొరకడండి, తమ్ముడు వెళ్ళిపోతే తమ్ముడు దొరకడు. ఆ రక్త సంబంధాన్ని మీరు పోగొట్టుకోవద్దు. అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాలి. దేవుడు నాకు ఇదే చెప్పమన్నారు. నీకు అమ్మ పోతే అమ్మ రాదండి, చెల్లి పోతే చెల్లి రాదు. ఇంకా దేని కొరకు? దేవుడు ఆయనను ప్రేమిస్తే ఆయన ఇచ్చిన పొరుగు వాళ్ళని ప్రేమించాలి. రక్త సంబంధులు, ఒకటే రక్తం, ఒకే తల్లి కడుపులోంచి పుడతాం, మనం పోగొట్టుకోవద్దు. వాళ్ళు అలా వెళ్తుంటే అబ్రహాం సారా చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు చూస్తారు అబ్రహాం ఎంత బాధపడుతున్నాడు, సారా ఎంత బాధపడుతుంది. ఒకే కుటుంబం అన్నమాట. అబ్రహాం సారాలు ఇద్దరు ఒకే తండ్రికి పుడతారు, వీళ్ళందరూ ఒకే కుటుంబం. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే దేవుడు అప్పుడు అబ్రహాంకి మరలా ప్రత్యక్షమవుతారు. ఆదికాండం 13:14 నుంచి అబ్రహాము ఒక్కసారి నువ్వు లేచి నిలబడి ఉత్తర దక్షిణ తూర్పు పడమర 4 దిక్కులా చూడు. నీ కన్నులు ఎంత చూస్తాయో అంత భూమిని నీ పిల్లలకి నేను వారసత్వ భూమిగా ఇస్తాను. దేవుని మాట దేవుడు నెరవేరుస్తాడండి. అబ్రహాం ఇదంతా నువ్వెంతెంత తిరుగుతావో అదంతా ఇస్తాను. ఇప్పుడు అంత భూమి అబ్రహాం పిల్లలు కలిగి ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు కలిగి ఉన్నారన్నమాట. మీరు బంధం కొరకు మనిషిని పోగొట్టుకోకుండా ఆస్తిని పోగొట్టుకుంటే, మీ అన్నని తమ్ముడిని పోగొట్టకుండా ఉంటే దేవుడు పట్టలేనంత ఇస్తారండి. ఏం చేసుకుంటాం మనం చెప్పండి? నీ కన్నులు ఎంత చూస్తాయో నేను అంత ఇస్తానంటారు, దేవుడు ఇస్తారండి. ఆ తర్వాత మీరు ఇంకా 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే లోతు వెళ్ళిపోతాడు కదా సోదొమ. ఆ దేశాల్ని 5 దేశాలని 4 దేశాల రాజులు ప్లాన్ చేసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేసి రాజుల్ని ప్రజల్ని ఆలమందలు అన్ని గొర్రెలు అన్నీ తీసుకొని వెళ్తారు. అక్కడ సోదొమ నుంచి ఒకరు అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్తారు, అయ్యా ఈ 4 రాజులు వచ్చి 5 రాజుల్ని తీసుకొని వెళ్ళారు ప్రజల్ని. నీ కొడుకు అంటే నీ తమ్ముడు కొడుకు లోతు భార్య పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారు. అమ్మో, నా కొడుక్కి కష్టం వచ్చిందా, నా కొడుకుని కాపాడుకోవాలని అబ్రహాం దగ్గర ఉన్న పనివాళ్ళు అనమాట. పనివాళ్ళే కాదు, యోధులండి, అంటే యుద్ధ వీరులు. ఆయనకు అప్పుడే యుద్ధం చేసే ఆర్మీ ఉంది. 318 మందిని యుద్ధం చేసే యోధులను తీసుకొని వెళ్ళి రాత్రిలో యుద్ధం చేసి 4 రాజులని ఓడించి ఈ 5 రాజులని ప్రజల్ని, ముఖ్యంగా లోతు కుటుంబాన్ని ఆలమందలు అన్నిటినీ విడిపించుకొని వస్తాడండి. అబ్రహాంని ఒకవైపు నుంచే మనం చూస్తున్నాం కదా, యుద్ధ శూరుడండి అబ్రహాం. ఆయన రక్తమే, ఆయన క్రోమోజోమ్సే, ఆయన జీన్సే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నాయి. అందుకే స్త్రీలు పురుషులు అని లేకుండా ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ పితరుడు గెలిచాడనమాట. తర్వాత వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తారు, తీసుకొని వస్తాడు. ఆయన అలా వస్తూ ఉన్నప్పుడు షాలేం
లోయకు వస్తాడు, అంటే ఇప్పటి యెరూషలేం అన్నమాట. అక్కడ వచ్చినప్పుడు మెల్కీసెదెకు అబ్రహాంకి రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తాడు, ఇచ్చి ఆయనను ఆశీర్వదిస్తాడు. మెల్కీజెడెక్ అంటే యేసుప్రభు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఈయన యేసుప్రభుకి సాదృశ్యంగా ఉన్నారని. రొట్టె ద్రాక్షరసం అంటే ఆయన యొక్క వాక్యము, ఆయన శరీరము, ఆయన రక్తం, మనకి రక్షణ అన్నమాట. ఇచ్చి ఇలా ఆశీర్వదిస్తాడనమాట. సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృజించిన భగవంతుడు అబ్రహాంని ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశం చేసిన సర్వోన్నతుడైన భగవంతుడు స్తుతింపబడునుగాక. ఈ ఆశీర్వాదాలు మీ అందరికండి. మనందరం నోటితో పలికి వీటిని పొందుతాం. మీకు తెలుసా, సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృజించిన భగవంతుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ పిల్లల పిల్లల్ని ఆశీర్వదించునుగాక. అబ్రహాం లాగా సమాధానంగా జీవించడానికి, ప్రేమగా జీవించడానికి, దేవుని చిత్తం చేయడానికి మీకు కృపని దయచేదురుగాక. అప్పుడు అబ్రహాం రాజుల నుంచి కొని వచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇచ్చేస్తాడండి. ఆ తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా దేవుడు దర్శనంలో అబ్రహాంకి ప్రత్యక్షమవుతాడండి. 15వ అధ్యాయం అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. బైబిల్ గ్రంథం అంతా ఒప్పందాలేనండి. పాత నిబంధన అంటే ఒప్పందం, అగ్రిమెంట్ అన్నమాట, బిట్వీన్ గాడ్ అండ్, ఇప్పుడైతే 15వ అధ్యాయంలో ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రహాం. సినాయి పర్వతం దగ్గర అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం, అంటే ఇజ్రాయలైట్స్ అన్నమాట. అప్పుడు బలవంతుడు దేవుడు కాబట్టి బలహీనుని మీద ఆయన కొన్ని కండిషన్స్ పెడతాడు అగ్రిమెంట్ జరిగినప్పుడు. సో ఇక్కడ కూడా దేవుడు దర్శనంలో అబ్రహాం గుడారంలోకి వచ్చాడండి, రాత్రి అన్నమాట. వచ్చి అబ్రహాము నేను గొప్ప బహుమతి ఇస్తా అంటే, ఏం బహుమతి ఇస్తావులయ్యా, నాకేమన్నా పిల్లా జల్లనా, నా ఇంట్లో పుట్టిన ఎలియాజర్ అంటే బానిస కొడుకు, ఆయనే నా ఆస్తికి నా తర్వాత వారసుడు అంటే, కాదు 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 అబ్రహాము, నీ కడుపులోంచి పుట్టిన బిడ్డలే నీకు వారసులు అవుతారు, పనివాడు వారసుడు కాడు, దేవుని నియమం. నువ్వు బయటికి రా నీ ఇంట్లో నుంచి, గుడారం నుంచి బయటికి తీసుకొస్తాడు. పైన చూడు, ఆకాశం చూస్తాడు, నక్షత్రాలు లెక్కపెట్టు. అలా లెక్క పెడుతుంటే నీ పిల్లలు అంతమంది ఉంటారు, నీకు అంతమంది పిల్లల్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలు, కిందికి చూస్తే ఇసుక రేణులాగా. అప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 15:6లో అబ్రహాం దేవుని నమ్మాడు, ఆ నమ్మకాన్ని బట్టి ఆయన నీతిమంతునిగా ఎంచబడ్డాడు. దేవుడు ఒక మాట పలుకుతే దాన్ని మనం నమ్మాలి. ఒక మాట మీరు చెయ్యండి అన్నప్పుడు దాన్ని పాటించాలి. విశ్వాసం అంటే అదే, విధేయించడము, తర్వాత నమ్మడం. నీ పిల్లలు అంతమంది అంటే ఆయన నమ్మాడండి, కానీ ఆయన జీవితంలో ఆయనకు పుట్టింది ఒకే ఒక్కడు. ఈ కానాకు వచ్చినప్పుడు ఆయన వయసు 75. అంతమంది పిల్లలంటే 100 సంవత్సరాలకు ఒక్క ఇస్సాకు పుడతాడు. కానీ ఇప్పుడు మాత్రము ఆయన పిల్లలు అంతమంది ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు అంతమంది ఉన్నారనమాట. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఒప్పందం జరుగుతుందండి. ఆ ఒప్పందములో దేవుడు చెప్తారు, నీ పిల్లలు కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, తర్వాత ఐశ్వర్యంతో తులతూగుతూ మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడికే, నువ్వు మాత్రము పండు వంటి జీవితంలో నీవు మరి నీ పితరులను కలుసుకుంటావు అని చెప్తారనమాట. తర్వాత ఏంటంటే సారా ఒక పొరపాటు చేస్తుందండి. 16వ అధ్యాయంలో దేవుడు పిల్లల్ని ఇస్తా అంతమందిని అని చెప్పారు, కానీ ఒక్కరు కూడా లేరు, నా వయసు చూస్తే నేను ముసలిదాన్ని అని చెప్పి వాళ్ళ పని ఆమె దాసి హగార్నిచ్చి పెళ్లి చేస్తుంది అబ్రహాంకి. ఇంకా ఆమె చాలా గర్భం ధరించిన తర్వాత చాలా ఆమెకి గర్వం వచ్చేస్తుంది. సరే ఇష్మాయేలు పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఇంకా దేవుడు ఆయనతో ఒప్పందం చేసుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు 15లో ఒప్పందం చేసుకున్నాడు కదా, దేవుడు మాట్లాడి, అబ్రాహాము నా సన్నిధిలో నీవు ఉత్తముడై ఉండు, బీ బ్లేమ్లెస్ ఇన్ మై ప్రజెన్స్ అని చెప్పి, నేను నీ పేరు మారుస్తున్నా, ఇప్పటి నుంచి నీ పేరు అబ్రహాము అని చెప్పి అనేక జాతులకు తండ్రి,
మరి సారాయి కాదు, సారా రాజకుమారి, రాజులు ఆమె కడుపులోంచి పుడతారు, నేను ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె వలన నీ కొడుకు పుడతాడు, ఆ కొడుక్కి నువ్వు ఇసాక్ అని పేరు పెట్టాలి, ఆయనతోనే నేను ఒప్పందం చేసుకుంటా, నేనేమేం చేస్తా అని చెప్పానో ఆయన నుంచి పుట్టే పిల్లలు అన్నమాట అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ అతిథి సత్కార్యాలు చేస్తాడండి అబ్రాహాము. అప్పుడు దేవుడు దూతలు వాళ్ళు ఇంట్లోకి వచ్చి, అబ్రాహాం ఇంట్లోకి వచ్చి చెప్తారు, వచ్చే ఏడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు. సారా నవ్వుతుంది, కానీ దేవుడు చెప్పిన సమయానికి సారా కొడుకు పుడతాడండి. ఆదికాండం 21కి రావాలన్నమాట. కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషం సారా కంటే, దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారు అని చెప్పి ఇస్సాక్ అని పేరు పెట్టుకుంటుంది. ఎవరైనా అనుకున్నారా సారా ఇలాంటి ముసలి భర్తకి కొడుకుని కంటుందని? కానీ దేవుడు నాకు బిడ్డనిచ్చారు. ఎంత సంతోషం అంటే, పాలు మరిచిన రోజున అబ్రాహాం గొప్ప విందు చేస్తాడండి. ఇంకా సారాకి ఎంత సంతోషం కదా. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మరి ఇష్మాయేలు అబ్రాహాం పిల్లలే కదా. తర్వాత ఇస్సాకు ఆడుకుంటుంటే, ఇస్సాక్ చిన్నవాడు కదా, ఇష్మాయేలు ఎగతాళి చేస్తూ ఉన్నాడనమాట. సారా చూసి ఆ దాసి కొడుకుని ఇంట్లోంచి పంపించేసాయి, నేను ఒప్పుకోను నా కొడుకుతో సమానంగా జ్ఞాతిగా ఉండడానికని. అబ్రాహాంకి చాలా బాధ, కానీ దేవుడు చెప్తారు పంపించేసాయి. అప్పుడు ఎంత బాధ ఉన్నా కూడా ఇష్మాయేల్ని అలాగే హగార్ని పంపించేస్తాడండి. తర్వాత ఇంకా ఫైనల్ టెస్ట్ అన్నమాట. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాంని అడుగుతాడు. అబ్రాహాము అని పిలిస్తే, చిత్తం ప్రభా, ఏంటి చెప్పండి, చిత్తం అంటే ఏంటి చెప్పండి, నేను చేస్తాను. నీ ఏకైక కుమారుడు, నువ్వెంతో ప్రేమించే నీ ఏకైక కుమారుడు ఇస్సాకుని మోరియా కొండ మీద నాకు బలిగా ఇవ్వు. అబ్రాహాం తెల్లవారక ముందే లేచాడంట. అన్నీ బలి ఇవ్వడానికి కత్తి, కట్టెలు, నిప్పు, 2 పని వాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు. మోరియా కొండ వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉండండి, నేను బాబు పిల్లవాడు పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాం. దేవుణ్ణి ఆరాధించి, ఆరాధన అంటే విధేయించి అని, వర్షిప్ అంటే ఒబీడియన్స్ అన్నమాట. అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠాన్ని కట్టి, బాబు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద బాబుని పడుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అబ్రాహాము, నీవు నీ ఏకైక కుమారుని బలిగా ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు కనుక నీవు దైవభీతి కలవాడవని నేను నమ్ముతున్నాను. మొదటిసారి దైవభీతి అనే మాట ఇక్కడ వస్తుందండి దేవుని నోట్లో నుంచి. ఏంటంటే దేవుడు అడిగిన దానికి, దేవునికి విధేయించడానికి తన ఇష్టమైనది అక్కడ బలి మీద పెట్టేశాడు, బలిపీఠం మీద. మనకి ఇష్టమైనవి ఏమున్నాయండి అవి పెట్టాలి. అప్పుడు ఏమంటాడంటే దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. 3 ఆశీర్వాదాలు 22వ అధ్యాయంలో 17, 18 వచనాలు 3 ఆశీర్వాదాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి ఏమి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నేను నిన్ను ఎక్కువగా దీవింతును, ఆకాశం నందలి నక్షత్రముల వలె, సముద్ర తీరం నందలి ఇసుక రేణువుల వలె లెక్క కందని అట్లుగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశం చేసుకొందురు. భూమండలం నందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి కావున తప్పక ఇట్లు జరుగును. అబ్రహాంనకు పిలుపు ఇక్కడ చూడండి. క్రీస్తు పూర్వం 2000 ఆయన ఇక్కడ నివసించేవాడు. వాళ్ళ నాన్నతో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఊరు ఇప్పుడు ఉత్తర ఇరాక్లో ఉంది. అక్కడి నుంచి దేవుడు ఇలా నడిపించుకొని హారాన్ ఇక్కడ వాళ్ళు సెటిల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత దేవుడు మళ్ళీ పిలుస్తారు. అపోస్తుల కార్యాలు 7లో కూడా ఉంటుంది. ఇక్కడికి తీసుకొని వస్తారు, షెకెమ్ అన్నమాట. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం బయలుదేరుతాడు. అందువల్ల ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారుతాడు. ఇక్కడ 3 దీవెనలు చూడండి. మొదటిది ఏంటంటే, ఆకాశ నక్షత్రాల్లాగా నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను. నీ పిల్లలు
శత్రువుల నగరాల్ని వశం చేసుకుంటారు. ఆ తర్వాత భూలోకంలో ఉన్న సకల జాతుల వారు నీ ద్వారా, నీ వంశం ద్వారా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే నీవు నాకు విధేయుడవయ్యావు కనుక ఇది జరుగుతుంది. చూడండి, ఇజ్రాయేల్ సంతతి ఆకాశ నక్షత్రాలు శత్రువులను వశం చేసుకుంటారు. ఎవరు వీళ్ళతో యుద్ధం చేసినా వీళ్ళే గెలుస్తారండి. ఆ తర్వాత భూలోకంలో అందరూ నీ ద్వారా ఆశీర్వదించబడతారంటే యేసు ప్రభు అబ్రహాం వంశంలో పుట్టి ప్రపంచం అంతా దీవెనలు పొందుతుంది కదా, మనం కూడా. కనుక ఒక్క మన కుటుంబానికే కాదండి, ప్రపంచానికే అబ్రహాం విధేయత ఒక ఆశీర్వాదకరంగా మారింది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. అబ్రహాం దేవునికి విధేయించడం వల్ల కేవలం తన పిల్లలకే కాకుండా ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారాడు. అబ్రహాం నా స్నేహితుడు అని దేవుడు పిలిచాడు. అలాంటి విధేయత మాకు దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అబ్రహాం లాంటి విధేయించే హృదయాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.